అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. రైట్. అలాగే మేడం మీరు అన్నారు కదా, ఒకళ్ళని చూసి ఒకరు అంటే రీసెంట్‌గా ఒక బెంగుళూరులో జరిగిన ఒక ఘటన గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌కి ప్రతి మ్యారేజ్ డేకి కానీ, బర్త్‌డే కానీ గిఫ్ట్‌లు, సర్ప్రైజ్‌లు ఇస్తూ ఉంటారంట. ఈ అమ్మాయి కూడా తన హస్బెండ్ అలాగే ఉండాలని చెప్పేసి ఎక్స్‌పెక్టేషన్స్ చేసి అబ్బాయి మ్యారేజ్ డే అయితే మర్చిపోయాడంట పాపం. మర్చిపోయి వాళ్ళ మమ్మీ హాస్పిటల్‌లో ఉన్నారంట. బట్ ఈ అమ్మాయి చూడ్డానికి కూడా వెళ్ళలేదు. మర్చిపోయినందుకు అది మనసులో పెట్టేసుకొని 1 మంత్ తర్వాత ఆ 1 మంత్‌లో ఏం జరిగింది అంటే రీజన్ బర్త్‌డే, మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇవ్వడమా అనేది తెలీదు కానీ బట్ 1 మంత్ తర్వాత తను పడుకున్న తర్వాత ఎళ్లి కత్తితో పొడి చేసింది. అయ్యా! పొడి చేసి తన అరుపులు విన్న తర్వాత పక్కింటి వాళ్ళొచ్చేసి తీసుకెళ్లారు. ఈజ్ సేఫ్. బట్ రీజన్ ఏంటంటే కేవలం పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు నాకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇవ్వలేదు, నేను చంపేశాను అనేది తను చెప్తున్న మాట. బట్ నిజంగానే క్రిమినల్. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాలంటారా? ఉండకూడదంటారా? ఇది ఎక్స్‌పెక్టేషన్స్ కేవలం తను అంటున్న మాట నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. తను ఇవ్వలేదు, నాకొద్దు అందుకే చంపేశాను. అంటే బహుమతులతోనే కాపురం జీవితాలు గడుస్తాయా? బహుమతులు ఉంటే ఎందుకంటే మీరు అన్నారు కదా తను ఒకరిని చూసి ఒకరు ఎక్స్‌పెక్టేషన్స్ ఇలా చేస్తున్నారని, సేమ్ ఇదే తను కూడా ఎక్స్‌పెక్ట్ చేసింది. అలా బెంగుళూరులో చంపడానికి కూడా తను సిద్ధపడింది. నేనేమంటున్నానంటే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటే మంచిదా, ఉండకుంటే మంచిదా ఏంటి? ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఉండకూడదు. మంచితనం ఇద్దరు ఏమంటే వాళ్ళకు 3 ముళ్ళు వేసేటప్పుడు కూడా ఆ మంత్రాల సాక్షిగా 3 ముళ్ళు వేసేటప్పుడు 3 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు అని చెప్పారు. ఎందుకంటే యజ్ఞేచ కామేచ ధర్మేచ ఇవన్నీ వాళ్ళు నాతిచరామని చెప్పినప్పుడు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. అలాంటప్పుడు అలాంటి ఆశీర్వదన తీసుకునేటప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలి. మనం కలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము అనేసి. ఇంకొకళ్ళు సరదాగా పెళ్ళైన కొత్తలో హోటల్కి వెళ్ళి తింటూ నా గురించి చెప్తాను, నీ గురించి కూడా చెప్పు, మనం ఏది దాపరికాల మధ్య ఏమీ ఉండకూడదు. మొన్న రీసెంట్గానే జరిగింది మన హైదరాబాద్లోనే, ఎక్కడో కాదు. మన అమ్మాయి కూడా డాక్టర్, అమ్మాయిని కాదని చెప్పను, ఈ అబ్బాయి కూడా బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనం ఎందుకంటే మనకు పొరపచ్చాలు ఎప్పుడు మనం కడిగేసుకున్నామంటే హ్యాపీగా ఉంటామంటే అమ్మాయి కూడా ఓకే అని నమ్మింది. నమ్మితే ఆ అబ్బాయి మొదట్లో వండుకు నాకు ఒక అమ్మాయిని ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత మళ్ళీ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందని ఏదో అబ్బాయి కహాని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా నేను కూడా ఆ అమ్మాయి చెప్తూ ఉండేటప్పుడు ఆ అబ్బాయి చక్కగా రికార్డ్ చేసేసాడు సెల్ ఫోన్లో. అమ్మాయి అన్నీ చెప్పేసింది. అబ్బాయితో పాటు ఇన్నిసార్లు సినిమాలకు వెళ్ళాను, ఒకసారి గోవాకు కూడా వెళ్ళాను అనేసి అన్నీ చెప్పేసింది. వాళ్ళ మదరాళ్ళ దగ్గర తీసుకొని పెట్టారు. వాళ్ళ మదరాళ్ళు వచ్చి కోర్టులో పెట్టేశారు. అయిపోయి మా అమ్మాయి తెలియలేదండి. మా అమ్మాయి ఇంత చదివించినా కూడా ఆ అమ్మాయికి ఆలోచన లేకపోయింది. ఉన్నట్టు చెప్పింది. హాస్టల్లో ఉండేటప్పుడు కూడా మా హాస్టల్ ఫ్రెండ్స్తో కూడా ఒకసారి మేము కాస్త డ్రింక్ చేసాము అని కూడా అమ్మాయి మనసులో ఉన్నదాన్ని చెప్పాలి కాబట్టి చెప్పేసిందంట. ఆడ అబ్బాయి అట్లా అంటూ వింటూ ఒక అమ్మాయి ఇష్టపడింది, మాత్రం నాకు ఇష్టపడింది, అమ్మాయి చేసేసుకుంది అనేసి సింపుల్గా చెప్పి అమ్మాయి మొత్తం చెప్పి ఇంకా నాకు మనసులో ఏమి లేదు, మొత్తం అన్ని కడిగేసేసాను అనేసింది. కడిగేసాం కాదు, అక్కడ సంసారమే కడిగేసుకున్నట్లు అయిపోయి. అంటే ఈ ఆలోచన వాడికి ఆ దుర్బుద్ధి అలాంటి రాకూడదు, అలాంటి ఆలోచనలు రాకూడదు. కానీ ఇతనికి ఎందుకు ఇలా గుచ్చుకొచ్చి అడుగుతున్నాడని ఈ అమ్మాయి కూడా కొద్దిగా ఆలోచించుంటే బాగుండేది. కానీ ఆ అమ్మాయి పూర్తిగా సరే చెప్పి అది నమ్మకం ఉండొచ్చు భార్యాభర్తల్లో, అతి నమ్మకం అనేది ఉండకూడదు. ఆ మొత్తం ఆ పిచ్చితనంలో అమ్మాయి కొంచెం హస్బెండ్ దూరం అయ్యేటప్పటికి అమ్మాయి కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయింది. బట్ నెక్స్ట్ టైం ఆమె ఇంకెవరితోనైనా మాట్లాడడానికైనా ఇంకెవరైనా చేయడానికైనా ఓపెన్ అవ్వదు. తన మనసులోనే ఇది ఎంతసేపు ఆ భారాన్ని మోసుకుంటూ పాస్లో జరిగింది కంప్లీట్గా అది పెట్టుకొని ఇంకోసారి నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు వచ్చినా కూడా తను ముందడుగు చేయలేదు. అదే నాకు మీరు అన్నట్టుగా మేడం ఇందులో ఒకప్పుడు అంటే చిన్న ఏజ్ 13 years 14 years 15 years, బట్ మిడిల్కి వచ్చేసరికి ఒక 20-22 అమ్మాయికి. బట్ ఇప్పటికీ 30 years వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఇంత మెచ్యూరిటీగా ఉండి ప్రపంచాన్ని చూస్తూ ఇంత చేస్తున్నా కూడా ఇంకా గొడవలు.
25 దాటినా 30 దాటినా పెళ్ళిళ్ళు చేస్తే అవే గొడవలు, అవే విడాకులు, అవే చిరాకులు ఎందుకు అంటే జరుగుతున్నాయి? 30 ఇయర్స్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఏదో చిన్న వయసులో చేస్తే హ్యాపీగా అంటే ఉంటారు చిన్న అనేసి వయసులో అంటే అంటారు. సరే సర్దుకుంటారు. అమ్మ వాళ్ళు కూడా త్వరగా చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఉండదు. బట్ ప్రపంచం చూసినా, ఇంతమందిని చూస్తూ ఉన్నా, ఏ ఏ క్రైమ్ చేస్తే మనకి ఎట్లాంటి శిక్ష పడుతుంది, ఎలా ఉంటే మనకి బాగుంటుందని చూస్తూ ఉన్నా కూడా సేమ్ అదే కంటిన్యూ. వాళ్ళదిలాగా మనది ఉండదు అని చెప్పేసి కంటిన్యూ అవుతున్నారు. అంటే ఏజ్‌లో పెళ్ళిళ్ళు చేయాలి. ఏజ్‌లో మనం ఇంకా అర్థం చేసుకునే బాధ్యత అనేది తెలుస్తుందంటారు. కానీ 30 ఇయర్స్ తర్వాత హ్మ్. ప్రతి మనిషిలోనూ ఒక అలజడి మొదలవుతుంది. కరెక్ట్. మాకు మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారా లేదా హ్మ్. ఆ టైంలో. ఎందుకంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అచ్చట ఆ వయసులో జరగాలని పెద్దవాళ్ళు అంటున్నారు. అవును. ఈ వయసు దాటేటప్పటికి బీపీలు, షుగర్లు ఇలాంటివి ఆటోమేటిక్గా ఏవో ఒకటి ఈ ఫిక్స్డ్ అసెట్ లాగా ఇలా అవన్నీ పుంజుకొస్తూ ఉంటాయి. హ్మ్. హైపర్ టెన్షన్స్ ఒకటి, వాళ్ళు చేసే వర్క్ బర్డెన్ యాహ్! ఒకటి, హ్మ్. దానివల్ల కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. యెస్. దీనిలో వచ్చిన అంటే 30 ఇయర్స్లో ఉండే వాళ్ళందరికీ అలా ఉంటుందని నేను చెప్పలేను, కొంతమందికి మాత్రమే హ్మ్. అలాంటివి ఉంటాయి. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు లైఫ్ని. ఓకే. ఆ చిన్న వయసులో వా 25 ఇయర్స్లో పాతికేళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు 25, 27 ఏళ్ళ లోపల పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. ఈ 30 దాటాక 35, 40 అట్లా అయ్యేటప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. చేయలేరు. ఒకవైపు ఏమో పిల్లలు పుడతారా లేదా, ఏజ్ అయిపోతుంది, యెస్. అదొక ఆరాటం, అదొక ఆలోచన. ఇంకోవైపు ఏంటంటే వాళ్ళకు ఏదో చెప్పలేని బాధ, చెప్పలేని లోటు, చెప్పలేని టెన్షన్. అది ఎందుకనేది వాళ్ళకే తెలీదు. ఓకే. ఒక ఒక శాంతత, ఒక ప్రశాంతత అనేది వాళ్ళలో ఉండదు. హ్మ్. నేను చాలా మందిలో చూశాను. ఇక్కడికి వచ్చి పెళ్ళి కావాలని వచ్చిన వాళ్ళలో కూడా చూశాను. కానీ హ్మ్. వాళ్ళలో ఒక అలజడి మాత్రమే ఉంటుంది, కానీ ఓకే. ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. అందువల్ల అలాంటప్పుడు అంత ఏజ్ వరకు మ్యారేజ్ కావాలి, అంత ఏజ్ వరకు మేము ఒంటరిగా పోరాడుతున్నాం, లైఫ్తో పోరాడుతున్నాం అలా అని కాకుండా ఏ వయసులో అచ్చట ముచ్చట అనేది ఆ వయసులో ఉండాలి. ఈ గొడవలు పెళ్ళి పెద్ద మెచ్యూరిటీ వచ్చాక వీళ్ళు పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు, ఏమీ జరగవు, ఏమీ గొడవలు జరగవని అక్కడే వాళ్ళకే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. అది ఎందుకంటే అలజడి, ఓకే. అలజడితోనే జరుగుతూ ఉంటాయి. నేను చూసినవి అయితే నాకు తెలిసింది ఇదే అనమాట. ఎందుకంటే నేను ఏ బుక్స్లో చూసినవి నేను నమ్మను, ఏవి చెప్పింది నమ్మను, నా కళ్ళారా చూసింది మాత్రం నేను నమ్ముతూ ఎందుకంటే ఉంటాను. మీరు ఇంతమంది క్లయింట్స్ చేస్తూ ఉంటారు. ఇన్ని వేల పెళ్ళిళ్ళు చేశారు. రోజు మీకు ఇన్ని తెలుస్తుంది. జీవితాలు చూస్తూ ఉంటారు కాబట్టి జీవితం అంటే ఇట్లా ఉంటుందా అనేసి అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అప్పుడు నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏదండి ఏదో అంటారు చూడండి, భగవంతుడు తడుక్కుని ప్రత్యక్షమై ఏ వరం కావాలంటే కాస్త తృప్తిని ప్రసాదించి తండ్రి అంతే చాలు, మాకు ఇంకేం కాదు. తృప్తిగా ఉంటే Correct. చక్కగా హ్యాపీగా నవ్వగలం, ఒక బుద్ధ భోజనం చక్కగా చేసుకోగలం. తృప్తి లేని జీవితం ఎందుకండి? తృప్తి అనేది మస్ట్. ఆ తృప్తి అనేది ఇప్పుడు మనకి ఎవరికి లేకుండా కొరవడిపోయింది. ఏదో ఆలోచన, ఏదో ఆరాటం, ఇంకేదో కావాలి, తపన. రైట్. దీని వల్లనే మనిషి ఛిద్రమైపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. చాలా మంచి మంచి విషయాలు పెళ్లి గురించి, కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.